I thought like it was a girl because even when he was in a belly, he was like always silent, never irritated me much, or I never had any kind of trouble during my pregnancy. తర్వాత కానీ సర్ప్రైజే, ముందు చాలా ముందు వచ్చేసాడు. ఈజీ బేబీ, నన్ను ఎప్పుడూ సతాయించలేదు. ఫస్ట్ వాడు పుట్టగా నన్ను అంటే వాడు అరిసే అడుపుకి బేబీ అనుకో, తర్వాత డాక్టర్ చెప్పాడు కదా మాకు వాడు అబ్బాయి అని చెప్పి. హ్యాపీ, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదైనా హ్యాపీ. కానీ వాడు ఎప్పుడు నన్ను ఏడ్చి సతాయించింది లేదు ఇప్పటికైనా. ఎవ్రీ మూమెంట్ విత్ హిమ్ వాజ్ జాయ్ఫుల్. 3 months ఉన్నప్పుడే వానితో ట్రిప్కి వెళ్ళాము. న్యూ ఇయర్ ఫస్ట్ న్యూ ఇయర్ అక్కడ వానితో అక్కడి నుంచి చేసుకున్నాం. అక్కడి నుంచే స్టార్ట్ అయింది బేసిక్గా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 1 year ఎలా అయిందో అర్థం కాలేదు. నైట్స్ వాళ్ళిద్దరే ఎంజాయ్ చేస్తుంటారు. వీటితో ఇంకా అంటే ఇన్ని డేస్ బాండింగ్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ప్రతిసారి వాడు నేను ఎక్కడ ఉన్నా వాడు నా వెనకనికి రావడం వల్ల నాకు ఇంకా అదే ఇంకో స్పెషల్ మూమెంట్ అన్నమాట. అందరిని వదిలేసి మరీ రావడం. ఎవ్రీ మూమెంట్ ఈస్ బెస్ట్ విత్ హిమ్. నైట్ నేనే పడుకోబెట్టాలి, వాడికి ఒక స్టోరీ చెప్పాలి. సో ఆ బుక్ వాడే తెస్తాడు, లిటిల్ బుక్ ఆఫ్ గణేష్ అంటేనే పోయి తీసుకొని వస్తాడు. ఈ లిసన్ టు ద స్టోరీ అని మళ్ళీ పడుకుంటాడు. నేను పొద్దున్న నుంచి ఆఫీస్కి వెళ్ళేసి వచ్చినా హా అంటాడు. వాళ్ళ నాన్న రూమ్లో నుంచి బయటకు వస్తాను హా అంటాడు. డాడీస్ పెట్ హెడ్ నిల్చోవడం కానీ వాడు పాకడం కానీ అన్నీ కొంచెం లేటే, బట్ దెన్ హీ హ్యాస్ హిజ్ ఓన్ ఫేస్. సో యా, ఈజ్ ఆల్వేస్ అ ఈజీ అండ్ హ్యాపీ బేబీ. Happiest birthday, Trayan. This is the best 1 year we had together and many more to come.